సమీపంలో ఉంది ఆయన రాకడ. మనకు దినము తెలియదు, గడియ తెలియదు, కానీ అంచనా వేసుకుంటే చాలా దగ్గరగా ఉన్నాడు మన ప్రాణప్రియుడు. చాలా సమీపంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించండి. మీ చిన్న పిల్లలు పెద్దవాళ్ళై పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు అనే సమయానికి రాకడ సూచనలన్నీ భూమి మీద జరగడం ప్రారంభిస్తాయి. అంటే చాలా దగ్గరగా ఉంది ఆయన రాకడ. స్వార్థంగా బ్రతకడం మానేసేయి. ఆయన మేఘారూఢుడై ఈ భూమి మీదకి దిగి వచ్చే సమయంలో యావత్తు ప్రపంచం అది చూసి గుండెలు బాదుకొని ఏడుస్తారంట. అయ్యో, ఈయనను గురించి ఎన్నో సభలు పెట్టి చెప్పారే, ఈయన దేవుడని ఎందరో నిరూపించి చెప్పారే, అయ్యో మేము నమ్మలేకపోయాం, మేము సత్యం తెలుసుకోలేకపోయామని గుండెలు బాదుకొని ఏడుస్తారంట. గుండెలు బాదుకొని ఏడుస్తారంట. దేవుని ప్రజా, క్రీస్తు ఈ భూమి మీద నిరూపించబడే కాలం అతి సమీపంలో ఉంటుండగా లోకానికి అపార్థమవుతున్న క్రైస్తవ్యాన్ని అర్థమయ్యేటట్లు చేయాల్సిన బాధ్యత కూడా మన చేతుల్లో ఉంది. ఆ బాధ్యత మనకే దేవుడు అప్పగిస్తున్నాడు. ఎందుకంటే మిమ్మల్ని బట్టి నా నామం అన్యజనులలో దూషింపబడుచున్నది అని రాయబడింది. అవును, మీకు విషయం తెలుసా? యేసు ప్రభు రాకడ దొంగతో పోల్చబడింది. ఎందుకో తెలుసా? దొంగ ఇంట్లోకి వస్తే ఏం చేస్తాడు? దోచుకుపోతాడు కదా. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చే సమయానికి ఎవరైతే సిద్ధపడి ఉండరో వారి దగ్గర ఉన్నటువంటి కిరీటము, బహుమానము, వారి సమస్తము వారి నుంచి తీయబడి కలిగిన వారికి ఇవ్వబడతాయంట. ఈరోజు దేవుని ఉద్దేశములు తెలుసుకోనక నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న వారు అనేకులు. దేవుని జ్ఞానం ఏమిటో తెలుసుకోనక నిర్లక్ష్యంగా బ్రతుకుతున్న వారు అనేకులు.